అంటే ఫెస్టివల్ మూడ్లో ఉంటుంది మూవీ అంతా కూడా, బ్యాక్గ్రౌండ్ అంతా ఫెస్టివల్ ఉంటుంది. బట్ మూవీ బాగుందండి, ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడదగ్గ మూవీ ఈ ఫెస్టివల్కి అయితే. మలయాళీ సినిమా కదా ఇది, కొంచెం రీమేక్ కదా, తెలుగు నేటివిటీ కరెక్ట్ చేశారంట. ఆ, సంక్రాంతి కరెక్ట్. యా సంక్రాంతికి కరెక్ట్గా టచ్ చేసి తీశారు. బ్యాక్గ్రౌండ్ అంతా మూవీ ఫెస్టివల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, బట్ మూవీ చాలా బాగుంది. గోదావరి స్లాంగ్ ఎలా ఉంది? నాగార్జున గారిది బాగుంది, కొత్తగా ఉంది, బాగుంది. నమస్కారం అండి, శుభోదయము. ముందుగా గ్రేట్ ఆంధ్ర ఫాలోవర్స్కి భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడే నా సామి రంగం మూవీ చూసొస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా తీశారు. బిన్నీ గారికి ముందుగా నా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా కీరవాణి గారికి కూడా, కీరవాణి నాగార్జున గారి ఈ కాంబినేషన్ ఎప్పుడూ కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషనే. అన్నమయ్య చూసినాం, శ్రీరామదాస్ చూసినాం, హలో బ్రదర్ చూసినాం, ఇంకా మధ్యలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు నా సామిరంగా ప్రతిదీ కూడా నాకు బాగా నచ్చింది. చాలా తనివితీరా ఉంది, ఆనందంగా ఉంది. నాగార్జున గారి పర్ఫార్మెన్స్ బ్రహ్మాండం అండి. ఆయన కొలాబరేషన్ నాగార్జున గారి ఆశికా రంగనాథ్, నాగార్జున అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నాగార్జున నాజర్, ఇలా వీళ్ళందరి కొలాబరేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. లేదండి అలాంటివి. అంటే మనము 1995, 96 నుండి నాగార్జున గారిని, అంటే 90s నుండి మనం చూస్తున్నాం కాబట్టి మేబీ ఆ నోషన్ అనేది ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి కేవలం స్క్రీన్ ప్రజెన్స్ పరంగా నాగార్జున గారిని చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ 2 hours 40 minutes చాలా ఈజీగా గడిచిపోతుంది. గోదావరి యాస బాగుందండి, కోనసీమ యాస బాగానే దింపారు. ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తుంటే బాగుండేది, బట్ బాగుంది. సంక్రాంతి పండగకి 2024లో సరిపోయే సినిమా అఖండ భారతదేశంలో ప్రతి ఒక్క మూవీ లవరు, నాకు తెలిసినంత వరకు అయితే నా పర్సెప్షన్లో ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకునేది హనుమానేనండి. హనుమాన్తో పాటుగా మిగిలినవన్నీ ఇవన్నీ వస్తాయేమో, కానీ మెయిన్ హనుమానే. స్టోరీ అన్నదమ్ములదన్న మంచిగా ఉంది పిక్చర్. అంటే రొటీన్ మూవీస్ ఎన్నో వచ్చినాయి, అలాంటి మూవీ కానీ జర పాత పరంగా బాగుంటుంది. జర మూవీ పర్ఫార్మెన్స్ బాగుంది. శివాలో చైన్ గుంజుతాడు చూడు, ఆ చైన్ మళ్ళీ ఇందులో కూడా గుంజాడు, బాగుంటుంది ఆ సీన్. ఫైట్స్ బాగున్నాయి. వాందే హైలైట్ సినిమాలో. వాడిని పెట్టిల్లంటేనే దాని గురించి అనుకుంటా. ఇవన్నీ మీకు బాగా సెట్ అయ్యేలాగా ఉన్నాయి. కత్తులు మీరు కత్తు తీసుకొని నరుకుతూ ఉంటే సినిమాలో అసలు థియేటర్ మొత్తం క్లాప్స్ అనమాట. మీరు ఇలానే మాస్ సినిమాలు చేయాలి, కత్తులు తీసుకొని నరికే సినిమాలే చేయాలి. అంత బాగా ఎమోషన్ క్యారీ అయింది. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో నాకు డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. మీరు విజయ్ బిన్ని అని చెప్పి అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. మీరు ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చారు, ఆర్జీవి గారికి ఇచ్చారు, అలాగే ఇచ్చారు. విజయ్ బిన్ని అనే అతను ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి, బీటెక్ చదివాడు. అతనికి కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ఛాన్స్ ఇచ్చారు. మీరు ఇలాగే కొత్త డైరెక్టర్లు ప్రోత్సహించాలి, ఇంకా కొత్త డైరెక్టర్లు ప్రోత్సహించాలి. స్టోరీలు మాత్రము మీరు ఎప్పుడు గన్స్ వాడద్దు, కత్తులే వాడాలి. మీరు ఎంత బాగా కత్తులు వాడితే అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమాలన్నీ. నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టు అనిపించింది ఈ సినిమా చూస్తుంటే. ఓవరాల్గా మూవీ హనుమాన్కి పోటీ ఇచ్చే మూవీ ఏదన్నా ఉందంటే ఈ సంక్రాంతికి ఈ ఒక మన నాసామిరంగా, ఈ సినిమాకి నాసామిరంగా అనే టైటిల్ కంటే వేటకత్తి అని చెప్పేసి టైటిల్ పెడితే ఇంకా బాగుండిద్ది. నా సామి రంగా సినిమా ఏ సినిమా చూస్తాం, ఈ మీసగడ్డలోనే తెలియట్లేదా నా సామి రంగానే చూస్తామని. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ, మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సంక్రాంతికి వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవలసిన మూవీ ఇది. నా సామి రంగా సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి మాదే ఇది. నాగార్జున గారు కొట్టేశారు. కంగ్రాచులేషన్స్ అక్కినేని నాగార్జున గారు, బాస్ హిట్ చూసేశారు మీరు. సంక్రాంతి మాత్రం మాదే. ఫస్ట్ హాఫ్లో లవ్ సీన్స్ అవి బాగా పండాయి. ఆశికా రంగనాథన్ గారు హీరోయిన్ నాగార్జున గారు పక్కన ఎక్స్ట్రాడినరీగా సెట్ అయ్యారు. చాలా బాగుంది మూవీ మాత్రం, సూపర్ డూపర్ హిట్. అండ్ తమన్ గారు బీజిఎం చాలా బాగా ఇచ్చారు. అండ్ అల్లరి నరేష్ గారు అక్కినేని నాగార్జున గారికి వీరాభిమాని. ఆయన తప్ప ఈ పాత్ర ఎవరు అంత సరిగా చేయలేరని నా ఒపీనియన్. ఇది పర్సనల్గా నా ఒపీనియన్. అల్లరి నరేష్ గారికి నాగార్జున గారికి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. సారీ, రాజ్ తరుణ్ ఓకే, రాజ్ తరుణ్ అంతగా ఏం లేదు, ఓకే నార్మల్గానే ఉంది. అండ్ నరేష్ గారిది నాగార్జున గారిని పక్కన చూడడం
మేము నాగార్జున అభిమానులుగా గర్విస్తున్నాము, ఎందుకంటే ఆయన వీరాభిమాని కాబట్టి. హీరోయిన్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎక్స్ట్రా కాంబినేషన్ నాగార్జున గారికి హీరోయిన్కి చాలా బాగుంది. అసలు కాంబినేషను పేరు పెట్టడానికే లేదు, వాళ్ళిద్దరికి దిష్టి తగిలేలా ఉంది. అలా ఉంది సినిమా మాత్రం. యాక్షన్ పరంగా బాగుంది, అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా యాక్షన్ పరంగా బాగుంది సినిమా. నాగార్జున గారిని మాస్ జాతర చేశారు ఈ సంక్రాంతి మూవీకి. మాస్ రూపం, మాస్ కోరుకున్నారు ఫ్యాన్స్ అందరూ. సో ఆ మాస్ చూపించేశారు నాగార్జున గారిని. సూపర్ డూపర్ హిట్. యావరేజ్ అనే మాట ఉండదు, యావరేజ్ అనే మాట ఏం లేదు. అందరికి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆ సినిమాలో ఆటలు పాటలు డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్న. ఇవన్నీ ఉన్న సినిమా ఈ సంక్రాంతికి ఎదురా అని చెప్తే నా సామి రంగా ఆ సినిమా అని చెప్తా అన్న. నాగార్జున గారు అయితే వేరే లెవెల్ యాక్షన్ చేసిరు అన్న, పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసారు. అదే చెప్తున్నాను, అంటే ఒకప్పుడు ఎప్పుడో చైన్ లాగి ఇట్టు కొట్టిండన్న, సేమ్ ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ ముందు చైన్ లాగుతాడు, ఇట్టు కొట్టేసిండన్న. నిజంగా బాక్స్ ఆఫీస్ ఇట్టు కొట్టేసిండు. సంక్రాంతికి ఇట్టే ఏ సినిమారా, ఫ్యామిలీతో వెళ్ళి ఏ సినిమా చూడాలరా అంటే నా సామి రంగా అని చెప్తా అన్న. ఎందుకంటే అంత బాగుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ కానీ ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి అన్న. ఫైటింగ్ తెలుసు, ఎమోషన్ తెలుసు, కానీ సినిమాలో ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, చాలా బాగుంటాయి అన్న. స్టోరీ రొటీన్ది కాదన్న, ఒక సంక్రాంతికి వచ్చే మంచి స్టోరీ అన్న. ఒక ఫ్రెండ్షిప్ గురించి కానీ, మొత్తం వాళ్ళ బాండింగ్ కానీ, ఒక లవ్ గురించి కానీ, ఒక తండ్రికి ఇచ్చే మాట గురించి కానీ, ఇవన్నీ ఉన్నాయి. చూడండి, సినిమా మీకు నచ్చుతుంది అన్న. అన్న రాజ్ తరుణ్ గారు కానీ, అల్ల నరేష్ గారు కానీ, నాగార్జున గారు, ఈ ముగ్గురికి మెయిన్ ఇంపార్టెన్స్లు ఉన్నాయన్న. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు, మీరు విజయ్ బిన్ని డాన్స్ మాస్టర్ అంటున్నారు. మీరు డాన్స్ మాస్టర్ కాదు సార్, మీరు తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ సార్. నిజంగా, ఎందుకంటే అంత బాగా డైరెక్షన్ చేసి నాకు అంత బాగా అనిపించింది అన్న. ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న. ఏం చెప్పచ్చు అన్న, ఇంకా సాంగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ కొట్టకుండా, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్, అండ్ సాంగ్స్ కానీ, మోర్ ఓవర్ ఫైట్స్ కానీ, స్టోరీ నడిపించిన విధానం కానీ హైలైట్ అండి. అండ్ మోర్ ఓవర్ సంక్రాంతికి ఎలా ఉందంటే, అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరూ కిడ్స్తో పాటు ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. హార్టీ కంగ్రాచులేషన్స్ నాగార్జున సార్. అండ్ సినిమా బాగుంది, అందరు తప్పకుండా చూడండి అండి. చాలా బాగుంది. ఈ సినిమాలో ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ విజయ్ బిన్ని గారు ఈ సినిమాని తీయడంలో ఫస్ట్ టైం డైరెక్టర్గా అనిపించలేదు నాకు అసలు. ఈ సినిమాలో ఏదో అంతకుముందు బాగా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా అనిపించారు. అంతకుముందు అతను విజయ్ బిన్ని అతన్ని తీసుకుంటే అతను బీటెక్ చదివాడు అనమాట. బీటెక్ చదివిన వ్యక్తికి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చారు. అంతకుముందు ఆర్జీవి గారికి ఎలా ఛాన్స్ ఇచ్చారు, అలాగే చాలామంది కళ్యాణ కృష్ణ గారికి ఎంతమందికి అయితే ఛాన్స్ ఇచ్చారు. అలాగే కొత్త డైరెక్టర్కి ఈ సినిమాకి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చారనమాట. ఈ సినిమాలో విజయ్ బిన్ని గారి డైరెక్షన్ చాలా బాగుందనమాట. నెక్స్ట్ నాగార్జున గారి గురించి చెప్పాలంటే, నాగార్జున గారి యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అనమాట. ఈ సినిమాలో నాగార్జున గారిని చూస్తుంటే నాగార్జున గారు చూసినట్టు అనిపించదు. ఒక ధనుష్ గారిని, అసురన్ సినిమాలో ధనుష్ గారిని, ఒక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారిని, ఒక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. నాగార్జున గారు, మీరు గన్స్ వాడే సినిమాలు ఉంటాయి కదా, వైల్డ్ డాగు, అలాగే ఆఫీసరు, అలాంటి సినిమాలు తీయొద్దండి. మీరు ఇలా కత్తి తీసుకొని నరికే సినిమాలే చాలా బాగుంటాయండి. అసలు ఈ సినిమాలో నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టు అనిపించింది, ఎక్కడ నాగార్జున గారిని చూసినట్టు అనిపించలేదు నాకు అసలు. నాగార్జున గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ కొట్టారు. నెక్స్ట్ హీరోయిన్ గురించి మాట్లాడాలంటే, హీరోయిన్ ఈ సినిమాలో ఆమె పేరు ఏంటో ఉంది, నాకు గుర్తులేదు, కానీ ఈ సినిమాని పూలతో, అలాగే దాన్ని ఏమంటారు, అమ్మాయిలతో బాగా నింపేశారు. నా సామి రంగా. ముందుగా అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ అన్నీ. సినిమా విషయానికి వస్తే నాగార్జున గారు చాలా బాగా చేశారు నా యాక్టింగ్, కానీ కొన్ని చోట్ల చిన్న ల్యాగ్ అనిపించింది. స్టోరీలో కాదు, యాక్టింగ్లో కొన్ని షార్ట్స్ సరిగా లేదు అనేది నాకు ఫీల్ వచ్చింది. ఇంకోటి, అంజిగాడి క్యారెక్టర్ అయితే, అంజిగాడు అనే క్యారెక్టర్ ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే క్యారెక్టర్ అన్న. సినిమాలో చాలా అంటే చాలా బాగా చేశారు అల్ల నరేష్ గారి క్యారెక్టరు. ఇంకోటి రాజ్ తరుణ్ క్యారెక్టరు, హీరోయిన్ క్యారెక్టర్లు అన్నీ బాగున్నాయి. బట్ స్టోరీలో కొత్తదనం అనిపించలేదు. రొటీన్ స్టోరీ అయితే నాకు అనిపించింది సినిమాలో. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి వచ్చే సినిమా లాగే అనిపించింది. పెద్ద దీంట్లో పర్టికులర్గా చూడాలి అనిపించేదానికి అంత ఎలివేషన్ సీన్స్ కూడా ఏం లేవు. బట్ కొన్ని చోట్ల ఏంటంటే ఆ టేకింగ్లో కొన్ని ఎలివేషన్ షాట్స్ దగ్గర పెద్దగా ఎలివేషన్ లేదు అనిపించింది. ఇందులో క్యారెక్టర్లో మన విలన్ క్యారెక్టర్ అయితే అలా వస్తాడు అలా వెళ్తాడు తప్ప పెద్దగా పీకింది ఏం లేదు. హీరో విలన్ కూడా దాంట్లో ఏదో ఒక సైకో టైప్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇందులో చేసిన క్యారెక్టరైజేషన్స్ అయితే నాకు ఒక క్యారెక్టర్ బాగా నచ్చింది. మన హీరోయిన్ మన అంజిగాడి వైఫ్ ఉంటుందన్న,
ఎంత హీరోయిన్ ఉన్నా కూడా ఆవిడ తప్ప ఇంకెవరు కనిపించట్లేదు థియేటర్లో. నాకైతే అది చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా యావరేజ్ సినిమా. థియేటర్కి వెళ్ళి ఏదో ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళి పండగకి సరదాగా నవ్వుకొని చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. క్లాస్ కాదు, మాస్ కాదు, ఏదో ఫ్యామిలీతో వెళ్ళి పండగకి సరదాగా చూడాల్సిన సినిమా. అన్ని 4 మూవీస్లో వన్ అండ్ ఓన్లీ హనుమాన్. ఆ ఒక్క సినిమాని 100 సార్లు చూసినా తప్పలేదు. తర్వాత వచ్చినవన్నీ యావరేజ్ సినిమాలే అన్న. తర్వాత నా సామి రంగా, సైంధవ్, లాస్ట్ గుంటూరు కాదు. థ్యాంక్ యూ. సూపర్ హిట్. లాస్ట్ కూడా చెప్తున్నా, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అనమాట. మామూలుగా లేదు, అదంతా కాదు కానీ ఇవన్నీ ఓవర్ యాక్షన్ వద్దులే కానీ సినిమా మామూలుగానే ఉంది, పర్లేదు. సంక్రాంతికి వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. బంపర్ హిట్ అని మాత్రం అయితే ఏం లేదండి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అల్లు ఒకటే మాట చెప్తున్నా, ఇన్ని క్యారెక్టర్ వైజ్గా చూసినాం కానీ నిజంగా నాగార్జున గారితో అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ లుక్, ఒక అమేజింగ్గా కనిపించింది. చూస్తుంటే కూడా చాలా బాగుంది. ఆ ఫైట్స్ కానీ, ఆ నరకుడు కానీ, విధానం కానీ, ఎవ్రీథింగ్ గుడ్. అలాగే హీరో మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, అసలు ఆ లవ్ ఎఫెక్ట్ అయితే నిజంగా హార్ట్ఫుల్గా ఉంటుంది. నాగార్జున గారు ప్రేమ, ఒక 10 ఇయర్స్ ప్రేమ గురించి అయితే ఒక నీట్గా వర్ణించారు. అంటే ఈ రోజులో సిన్సియర్ ప్రేమ అనేది లేదు కానీ 10 ఇయర్స్ అయినా నాగార్జున అమ్మాయినే ప్రేమించడం, అమ్మాయి కూడా నాగార్జున ప్రేమించడం అనేది చాలా క్లియర్ కట్ చూపించారు. నెక్స్ట్ కట్ చేసి మన అల్లరి నరేష్, అల్లరి నరేష్ క్యారెక్టర్ వైజ్ అయితే సూపర్. నిజంగా మనోడు హీరోగా చేస్తే ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి, పట్టు అవుతున్న తర్వాత విషయం కానీ మామూలుగా ఆడినా కూడా ఈ క్యారెక్టర్ వైజ్గా అయితే మనోడికి అయితే మామూలుగా పేరు వస్తుంది. గతంలో చూసుకుంటే మహర్షి సినిమాలో మన అల్లరి నరేష్ తోటి చేయడం చాలా బాగుంటాయి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి మాత్రం ఒక బ్రదర్ క్యారెక్టర్గా అల్లరి నరేష్ చేయడం సూపర్ భయ్య, చాలా బాగుంది. కానీ తన వైఫ్ క్యారెక్టర్ చేసిన మిర్నా గారు అయితే అల్టిమేటెడ్ భయ్య. అసలు తన క్యారెక్టర్ వైజ్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన డాన్సింగ్ కానీ అసలు తెలుగింటి ఆడపరచు లెక్క ఉంది. మిర్నా గారు అయితే చాలా బాగుంది, సూపర్ భయ్య. ఇంకోటి నెక్స్ట్ విషయం కోసం మన రాజ్ తరుణ్ ఇంకో లెవెల్, అంటే ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ వైజ్గా చేసిండు, చాలా బాగుంది. తన క్యారెక్టర్గా తనకు లవర్గా చేసిన అమ్మాయి కూడా చాలా బాగుంది. కానీ వీళ్ళ ఫస్ట్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొద్దిగా స్లో అనిపించింది భయ్య. కట్ చేస్తే విలన్ ఎంట్రీ అయిన కాంచి అందరికీ జోస్ అనేది వచ్చింది. అంటే నాగార్జున గారు ఏంటంటే మాస్ క్లాస్, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లాగ్ అనిపించింది. విలన్ ఎంట్రీ కాంచి క్లైమాక్స్ వరకు అయితే ఒక వేళ వెళ్ళిపోయింది, ఎక్కడ బోర్ అనేది లేదు. పర్లేదు సినిమా అనేది. నాకు తెలిసి ఈసారి 4 సినిమాలు రిలీజ్ అయినాయి సంక్రాంతిలో. ఒక హనుమాన్ ఒకటి బెటర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చి నా స్వామి రంగం. ఈ 2 సినిమాలే బాగున్నాయి, సూపర్. ఒకళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే.